తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టీజీఆర్పీడీసీఎల్ ఆవశ్యకతపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ బహిరంగ విచారణకు సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ రైతు పవర్ డిస్కంపై మరికొద్దిసేపట్లో ఈఆర్సీ బహిరంగ విచారణ జరగనుంది. ప్రస్తుతం మనము ఈఆర్సీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడే జస్టిస్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఈ విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అనేక పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, వాళ్ళంతా కూడా సుమారు 60 మంది వరకు హాజరు కానున్నారు. వాళ్ళందరూ కూడా పేర్లు నమోదు చేసుకున్నారు. వాళ్ళతో పాటు ప్రభుత్వం తరఫున ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్తో పాటు 3 డిస్కంల సీఎండీలు, అంటే ఇప్పటికే ఉన్నటువంటి ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్వరి పాటిల్, ఎన్పీడీసీఎల్ సీఎండీ తో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రైతు డిస్కంకు సంబంధించినటువంటి సీఎండీ ముషరఫ్ ఫారూక్కి వీళ్ళందరూ కూడా తమ వాదనలు వినిపించనున్నారు. మొత్తానికైతే అసలు రైతు డిస్కం అనేది ఎందుకు ఆవశ్యకత ఏంటి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, ఇవి ఎందుకు విఫలమయ్యాయి, దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను క్షుణ్ణంగా ప్రభుత్వానికి ఈఆర్సీకి విన్నవించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి అసలు ఈఆర్సీ ఈ రైతు డిస్కౌంట్ తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటంటే ఇప్పటివరకు ఎస్పీడీసీఎల్ ఉంది, ఎన్పీడీసీఎల్ ఉంది. వీటికి అదనంగా 3వ డిస్కం కేవలం రైతుల కోసం మాత్రమే పనిచేసే విధంగా ఈ రైతు డిస్కంను తీసుకొచ్చినట్లు కూడా ఈ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే దాదాపు 29 లక్షల కనెక్షన్లు, అందులో వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి, గ్రామీణ నీటిపారుదలకు సంబంధించినటువంటి కనెక్షన్లు ఉన్నాయి, ఎత్తిపోతలకు సంబంధించినటువంటి కనెక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటితో పాటు ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి సరఫరాకు సంబంధించినటువంటి కనెక్షన్లు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఈ రైతు డిస్కం అనేది పర్యవేక్షిస్తుంది, పరిశీలిస్తుంది అని కూడా చెప్తున్నారు. దీనికి సపరేట్గా దీనికోసం ఉద్యోగుల విభజన, ఉద్యోగుల కేటాయింపు కూడా కొనసాగుతుందని అంటున్నారు. మార్చి మొదటి వారంలో దీనికి సంబంధించి సీఎండీని సీనియర్ ఐఏఎస్, విద్యుత్ శాఖలో సీనియర్ ఐఏఎస్ అధికారి ముషరఫ్ ఫారూక్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 2వ వారంలో దీనికి సంబంధించినటువంటి ఈ రైతు డిస్కౌంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది, దరఖాస్తు అనేది చేసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల ఏర్పాటు, ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, 2 డిస్కౌంట్లకు సంబంధించినటువంటి సీనియర్ అధికారులను డైరెక్టర్లుగా, ఇందులో నుంచి ఇద్దరిని డైరెక్టర్లుగా తీసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల నియామక ప్రక్రియ కూడా చేపడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు అయితే దీనికి సంబంధించినటువంటి బహిరంగ విచారణ, ఇందులో అసలు డిస్కం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, రైతుల కోసం ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ఈ ప్రభుత్వం తరపున, డిస్కమ్ తరపున అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సీఎండీలు వివరించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక బీఆర్ఎస్ పార్టీ తరపున అయితే మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వాళ్ళతో పాటు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఈ ఈఆర్సీ సమావేశం బహిరంగ విచారణకు అయితే హాజరు కానున్నట్లు తెలుస్తుంది. వీళ్ళతో పాటు రిటైర్డ్ ఇంజనీర్లు, ఇంతకుముందు విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ కూడా తమ వాదనలు వినిపించనున్నారు. రైతులకు సంబంధించినటువంటి వివిధ సంక్షేమ సంఘాల నాయకులు కావచ్చు, అదేవిధంగా ఈ రైతు పక్షపాతి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా తమ వాదనలు వినిపించేందుకైతే సిద్ధమవుతున్నారు. మరికొద్దిసేపట్లో అయితే విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనబడుతుంది. సరిగ్గా 10:30 గంటలకు ఈ విచారణ ప్రారంభమవుతుంది. అందులో భాగంగా వాదనలు వింటారు. జస్టిస్ నాగార్జున రెడ్డి వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలా లేదా అనేది కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికైతే ఈ రైతు డిస్కంకు సంబంధించి ఖచ్చితంగా అనివార్యం ఉంది, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రైతుల కోసం ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల్లో కూడా డిస్కంలు ఏర్పాటు అవుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతు డిస్కంను ఏర్పాటు చేస్తున్నామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. కేవలం ప్యూర్లీగా రైతుల సంక్షేమం కోసం, రైతులకు సంబంధించినటువంటి ప్రతి ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, అంటే ఇప్పటివరకు ఎస్బీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు దాదాపు 9 లక్షల పైచిలకు డిటిఆర్లు ఉన్నాయి. అందులో కేవలం ఎస్పీడీసీఎల్ పరిధిలోనే దాదాపు 3.5 నుంచి 4 లక్షల డిటిఆర్లు ఉన్నాయి. రైతులకు సంబంధించి కేవలం 3.5 లక్షల డిటిఆర్లు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా కానీ గతంలో అయితే కొంచెం ఆలస్యం అయ్యేది, కానీ ఇప్పుడు రైతు డిస్కం వస్తే మాత్రం ఇమీడియట్లీ తక్షణమే అందుబాటులోకి తీసుకొస్తారని చెప్తున్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా ఈ డిస్కంకి సంబంధించినటువంటి అధికారులు తక్షణం స్పందించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అంటున్నారు. మొత్తానికైతే మరికొద్దిసేపట్లో అయితే ఈ విచారణ అయితే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు యూ.